ఈ ప్రార్థన ఏట్లోంచి లేపబడాలి. ఈ ప్రార్థన వాళ్ళ రాజభవనంలో అడుగుపెట్టాలి. ఒక రోజుకి దేవుని సాధనంగా మారాలి. అతడు కూడా రక్షించబడగలగాలి. మరి ఈ రోజున నీ పిల్లల కొరకు నీ పక్కింటోడు చాలామంది ఉన్నారే, వాళ్ళతో చాలాసార్లు సన్నిహితంగా ఉంటూ ఆ ఇళ్లలో శుభకార్యం జరిగితే అంత బుధాన్ని వేసుకుని నీవే చేస్తావుగా. మరి ఆ గొర్రెలు దేవుని వైపు తిరిగి దేవుని సొత్తుగా మారాలని ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? మీకు రోషం కలిగినా బాధ కలిగినా చెప్పగలిగిన మాట, మనం రొట్టెలు తింటానుకో, భోజనం కొరకు, లేకపోతే మేలు జరిగితేనో, లేకపోతే ఉద్యోగం వస్తేనో నేను ప్రభుని ప్రేమిస్తున్నాను చెప్పడం కాదు. కానీ నిజంగా మనం ప్రభుని ప్రేమిస్తే గొర్రెల కొరకు ప్రయాసపడదుమగాక, గొర్రెల కొరకు ప్రయాసపడదుమగాక, గొర్రెల కొరకు ప్రయాసపడదుమగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా గుండె మీద చేయి పెట్టండి. నా గొర్రెలను నేను ప్రభు నాకు అప్పగించాడుగా. ఆ కుటుంబంలో నువ్వు పెద్ద వ్యక్తివై ఉండొచ్చు, ఆ కుటుంబాన్ని నడిపించే నాయకుడివై ఉండొచ్చు. నీ ద్వారా ఆ గొర్రెలు కాపాడబడి పోషించబడునుగాక.